హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం మోడర్న్ హిస్టరీ ఇంట్రడక్షన్ మరియు మన సిలబస్ అంటే మనం ఏం కవర్ చేయబోతున్నామో క్లియర్గా చూద్దామండి. క్లియర్గా చూసుకుంటే మొత్తం మన ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ మరియు మెడీవల్ హిస్టరీ మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్పడం జరిగిందండి. వాటి లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. అవి ఫ్రీ క్లాసెస్ అనమాట, వాటిని చూడొచ్చు. సో దాని కంటిన్యూషన్ ఈ మోడర్న్ హిస్టరీ అనమాట. ఓకే, సో ఈ మోడర్న్ హిస్టరీలో మనం ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాం ఈ వీడియోలో. అలాగే మనం ఈ కోర్సులో ఏ సిలబస్ని కవర్ చేయబోతున్నాం అది కూడా క్లియర్గా చెప్తున్నాం. సో క్లియర్గా చూసుకొని టోటల్ మనకి చూసుకుంటే 38 అవర్స్ క్లాసెస్ ఉంటాయండి. మొత్తం 38 గంటల క్లాసెస్ ఉంటాయి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఈ క్లాసెస్ గురించి మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే www.gjptelugu.in అనే మా వెబ్సైట్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకొని క్లాసెస్ చూడొచ్చు అనమాట. అంటే డెస్క్టాప్ ఆర్ వెబ్సైట్లో అయితే, ల్యాప్టాప్లో అయితే మనం ఈ వెబ్సైట్ నుంచి చూడొచ్చు, లేదా మొబైల్ నుంచి అయితే ఈ ఆండ్రాయిడ్ యాప్లో చూడొచ్చు అనమాట. దీనికి ఫీ వచ్చేసి 3 monthsకి అయితే 300, 6 monthsకి అయితే 500 అండ్ 1 yearకి వచ్చేసి 800 ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ హిస్టరీని మనం యాక్చువల్లీ 3 parts లాగా విభజిస్తామండి. ఇండియన్ హిస్టరీని మనము 3 partsలా చూస్తాం. ప్రాచీన భారతదేశం ఒకటి, నెక్స్ట్ మధ్యయుగ భారతదేశం మెడివల్ ఇండియా, నెక్స్ట్ మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్. మనం ఆల్రెడీ ప్రాచీన కంప్లీట్ చేసుకున్నాం, మెడివల్ కంప్లీట్ చేసుకున్నాం. సో మోడర్న్ రిమైనింగ్ పెండింగ్ ఉండిపోయింది. కాబట్టి ఆ మోడర్న్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మోడర్న్ హిస్టరీలో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది మనం చూసుకుందాం. ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ 3 partsలో ముఖ్యమైనది మోడర్న్ హిస్టరీనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎగ్జామ్స్లో హిస్టరీ మీద 20 questions అడిగాడు అనుకోండి, ఈ రెండూ కలిపి ఒక 8 to 10 అడుగుతాడు. ఒక్క మోడర్న్ నుంచే దాదాపుగా ఒక 12 నుంచి 10 బిట్లు దాకా అడగడం జరుగుతుంది మోడర్న్లోనే. సో మోడర్న్ అనేది చాలా ప్రాముఖ్యతతో కూడిన ఏరియా అనమాట. ఈ మోడర్న్ హిస్టరీని మనము క్లియర్ కట్గా చూసుకుంటాం. మోడర్న్ హిస్టరీలో దాదాపుగా మనం చూస్తున్న టాపిక్స్ని ఒకసారి అవగాహన తెచ్చుకుందాం. సో మనం ఆ ఓరియంటేషన్లో వెళ్తాం ఆ టాపిక్స్. ఫస్ట్ మనం మోడర్న్ హిస్టరీ దేంతో ప్రారంభమవుతుంది? యూరోపియన్ల రాకతో ప్రారంభమవుతుంది. యూరోపియన్లు అనగా ఎవరెవరు మన భారతదేశానికి వచ్చారు అంటే పోర్చుగీస్ వాళ్ళు, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. సో డానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్, పోర్చుగీస్ వీళ్ళు వస్తారనమాట భారతదేశానికి. సో యూరోపియన్ల రాకతో మొదలవుతుంది ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ యూరోపియన్లలో ఇంగ్లీష్కి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి యుద్ధాలు జరుగుతాయి. దాన్ని ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటాం, వాటిని కర్ణాటిక్ యుద్ధాలు అంటాము. మనం ఆల్రెడీ అనుకున్న మొఘల్స్లో 2 రకాలు ఉంటారు, గ్రేటర్ మొఘల్స్, దాని తర్వాత లేటర్ మొఘల్స్ అని. లేటర్ మొఘల్స్ మనం మోడర్న్ హిస్టరీలో చదువుకుంటాం. సో లేటర్ మొఘల్స్ గురించి మనం చూసుకోవాలి. నెక్స్ట్ అప్పట్లో అటానమస్ స్టేట్స్ అనమాట. అటానమస్ స్టేట్స్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు ఉండేవి, ఇండిపెండెంట్ రాష్ట్రాలు, స్వతంత్ర రాష్ట్రాలు. ఏంటేంటి? బెంగాల్, మైసూరు, పంజాబ్, జైపూర్, భరత్పూర్, ట్రావెన్కోర్, అయోధ్య, హైదరాబాద్. సో వీటి గురించి మనం చూసుకుంటాం ఒక్కొక్కటి. అంటే ఇవి స్వతంత్రంగా ఉన్న రాజ్యాలు అనమాట అప్పుడులో. వాటి గురించి మనం చూసుకుంటాం. తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు అవలంబించిన రెవెన్యూ విధానాల గురించి చూసుకోవాలి. ముఖ్యంగా రెవెన్యూ విధానాలు 3 రెవెన్యూ విధానాలు బ్రిటిష్ వాళ్ళు పాటిస్తారు. 1 జమీందారీ వ్యవస్థ, 2 రోయత్వారీ వ్యవస్థ, 3 మహల్వారీ వ్యవస్థ. ఏంటి వాటి అర్థాలు అనేది చూసుకుందాం. దాని తర్వాత కమర్షియల్ లెజిస్లేషన్స్ అంటే వాణిజ్య చట్టాలు. బ్రిటిష్ వార్స్ ప్రధానంగా భారతదేశానికి వచ్చింది వాణిజ్యం కోసం. సో వాణిజ్యం పరంగా ఎటువంటి చట్టాలు చేశారు అనేది మనం చూసుకుంటాం, వాణిజ్య చట్టాలు. నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్స్. బ్రిటిషర్స్ ఇక్కడ వాణిజ్యం చేసుకోవాలి అంటే, ఎక్కువ లాభాలు రావాలంటే మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి చెందాలి. అందులో భాగంగానే వాళ్ళ కమ్యూనికేషన్స్ని ఏ విధంగా మెరుగుపరిచారు, బాగుపరిచారు అనే టాపిక్ మనం చూసుకుంటాం. తర్వాత మనకి బ్రిటిషర్స్ యొక్క విధానాల వల్ల, ముఖ్యంగా వాళ్ళ రెవెన్యూ విధానాల వల్ల తిరుగుబాట్లు మొదలవుతుంటాయి. ప్రథమంగా తిరుగుబాటు చేసింది ఎవరు అంటే తెగవారు, ట్రైబల్స్. సో ట్రైబల్ యొక్క తిరుగుబాట్లు చూస్తాం. బ్రిటిషర్స్కి జమీందార్స్కి కూడా డిఫరెన్సెస్ వస్తాయి. సో జమీందారుల తిరుగుబాట్లు మనం చూస్తాము. సివిల్ రెబిలియన్స్ అంటే సామాన్యులు, సివిల్ రెబిలియన్స్ కూడా ఏ విధంగా వారు, రెబిలియన్స్ అంటే తిరుగుబాట్లు, సివిల్ తిరుగుబాట్లు చూస్తాము. పీజెంట్ అప్రైజింగ్ అంటే వీళ్ళు పీజెంట్స్ అంటే ఎవరు? రైతులు అనమాట. ఏ విధంగా రైతులు కూడా
ఈ బ్రిటిషర్స్ యొక్క పాటిస్తున్న విధానాలు పద్ధతులకి వ్యతిరేకంగా ఎదురు తిరిగారో మనం అవి కూడా చూస్తాం. పెజెంట్ అప్రైజింగ్స్ 1857. సో దీన్ని మనము ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం. అది అనొచ్చా లేదా, అసలు అది అనడం ఎంతవరకు కరెక్ట్, దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అట్లాగా కొంచెం విశ్లేషించుకుంటాము. 1857 రివోల్ట్ యొక్క కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది రివోల్ట్, దాన్ని ఏ విధంగా బ్రిటిషర్స్ దాన్ని సప్రెస్ చేశారు, దాని తర్వాత కాలంలో ఏ విధమైన మార్పులు అయినాయి అవి చూసుకుంటాం. దాని తర్వాత 19th సెంచరీ ఇండియన్ రెనేసెన్స్, అంటే మనకి 19వ శతాబ్దంలో భారతదేశంలో సంస్కరణల వైపు వెళ్ళే మతాలు. ఏ విధంగా అయితే మనం భక్తి ఉద్యమం చూసుకున్నాము మెడివల్లో, అదే రకంగా మోడర్న్ హిస్టరీలో మనము రెనేసెన్స్ చూసుకుంటాం. రెనేసెన్స్ అంటే అన్ని మతాల్లో జనరల్గా ఒక మార్పు అనమాట, ఒక ప్రోగ్రెసివ్ ఐడియా, ఒక ముందు చూపుతో మనకి మార్పులు ఏర్పడ్డాయి, వాటిని రెనేసెన్స్ అంటాం. హిందూ మతం, ఇస్లామిక్ మతం, సిక్, పార్సీ వాటిలో రిఫార్మ్ సంస్కరణల ఉద్యమాలు జరిగినాయి అనమాట. అంటే మతాల్లో కొన్ని బ్యాడ్ ఉన్నాయి, వాటిని సంస్కరించుకోవాలి అనే దాంతో కొన్ని ఉద్యమాలు జరిగినాయి, వాటి గురించి చూసుకోవాలి. లోవర్ క్యాస్ట్ మూవ్మెంట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. లోవర్ క్యాస్ట్ మూవ్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని ఉద్యమాలు చేశారు, లోవర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు. నెక్స్ట్ మనకి ఆధునిక భారతదేశంలో థింకర్స్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అట్లా చాలామంది థింకర్స్ ఉన్నారనమాట. వాళ్ళ గురించి చూసుకోవాలి, వాళ్ళు చేసిన సేవని మనం ఒకసారి తెలుసుకోవాలి. దాంతోపాటు మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అయితే మొదలవుతుంది. అంటే మనకి బ్రిటిషర్స్ నుంచి విముక్తి కోసం ఉద్యమం అనేది మొదలవుతుంది, ఆ స్ట్రగుల్ అనేది మొదలవుతుంది. ఆ స్ట్రగుల్లో భాగంగానే మనకి కాంగ్రెస్ ఏర్పడింది. ఒక పొలిటికల్ బేస్ ఉండాలి ఆ స్ట్రగుల్కి అని చెప్పి కాంగ్రెస్ అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ 1885లో ఏర్పాటు అవుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏంది, అవన్నీ మనం చూసుకుంటాం. ఏజ్ ఆఫ్ మోడరేట్స్, కాంగ్రెస్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు. మోడరేట్స్ ఉంటారు, ఎక్స్ట్రీమిస్ట్స్ ఉంటారు అనమాట. మోడరేట్స్ ఏందో కొంచెం మీడియంగా మోడరేట్గా ఉద్యమాలు చేద్దాము అనుకుంటారు. ఎక్స్ట్రీమిస్ట్స్ ఏమో ర్యాడికల్గా చేద్దాము, వైలెన్స్ని వాడి చేద్దాము అట్లాగన్నట్టు భావిస్తారు మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్. ఈ మోడరేట్స్ యొక్క విధానాలు ఎక్స్ట్రీమిస్ట్స్కి నచ్చవు, ఎక్స్ట్రీమిస్ట్స్ యొక్క విధానాలు మోడరేట్స్కి నచ్చవు. దీని కారణం చేత వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. వీళ్ళు ఒకరినొకరంటే పడని సిచ్యువేషన్ లాగా తయారవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యన అసలు డిఫరెన్సెస్ ఏంటి, ఎక్కడ మోడరేట్స్ వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళ ఐడియాలజీ ఏంటి, రెండింటి మధ్యలో ఎక్కడ డిఫరెన్సెస్ ఏంటి అసలు అనేది మనం చూసుకోవాలి. తర్వాత హోమ్ రూల్ మూవ్మెంట్ అనేది మొదలవుతుంది. అన్ని బేసెంట్, బాలగంగాధర్ తిలక్ ఇద్దరు వేరు శాఖల్లో హోమ్ రూల్ మూవ్మెంట్ని లాంచ్ చేస్తారు, వాటి గురించి చూసుకోవాలి. లక్నో ప్యాక్ట్, లక్నో సంధి గురించి మనం చూసుకుంటాం. గాంధీయన్ ఎరా, మన స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ఎప్పుడైతే ఇండియాకి రావడం జరుగుతుందో మళ్ళీ తిరిగి సౌత్ ఆఫ్రికా నుంచి, అతను మన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి మనము గాంధీ యుగంగా పేర్కొంటాం, గాంధీ ఎరా. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. అసలు బ్రిటిషర్స్కి మనం కోఆపరేషన్ ఇవ్వద్దు, సహాయం ఇవ్వద్దు, సో సహాయాన్ని నిరాకరిద్దాం. సో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది అయ్యింది, దాని గురించి మనం చూసుకుంటాం. దాని తర్వాత ఖిలాఫత్ ఇష్యూ గురించి చూసుకుంటాం. మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928, ఈ కమిటీ ఏంటి అసలు, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, వాటి గురించి మనం చూసుకుంటాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గురించి మనం చూసుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయండి, మొత్తం 3 జరుగుతాయి రౌండ్ టేబుల్ సమావేశాలు. సో రౌండ్ టేబుల్ సమావేశాల గురించి చూసుకుంటాం. కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనల్ అంటే ఏంటి, మతం పరంగా అంటే మత ప్రాతిపదికన మనకి రాజకీయాలు మొదలైనవి, కమ్యూనల్ పాలిటిక్స్. దాంట్లో భాగంగానే కొన్ని రాజకీయ పార్టీలు, మతం ప్రాతిపదికన కొన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటైనాయి. పాలిటిక్స్, రాజకీయంలో కూడా మతం అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం స్టార్ట్ అయింది, దాంతో కమ్యూనల్ పాలిటిక్స్ ఎంటర్ అయింది ఇండియా లోపలికి, వాటి గురించి చూస్తాము. ఆగస్ట్ ఆఫర్, బ్రిటిషర్స్ ప్రకటించిన ఆగస్ట్ ఆఫర్ ఏంటి అనేది తెలుసుకుంటాం. క్విట్ ఇండియా మూవ్మెంట్, మన భారతదేశం ఇంకా డూ ఆర్ డై అనే విధంగా భారతదేశాన్ని విడిచి వెళ్ళండి అనే ఉద్యమం మనమైతే తీవ్ర స్థాయిలో చేసాం 1942, దాని గురించి చూడాలి. ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎట్లా ఏర్పాటైంది ఏంటి, వాటి గురించి కూడా మనం చూసుకోవాలి. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏమేమి రెజిమెంట్స్ ఉండేవి అవన్నీ చూసుకుంటాం. సిఆర్ ఫార్ములా, సి రాజగోపాలాచారి, ఈయననే రాజాజీ అని అంటారు జనరల్గా. సో ఈయన మనకి ఏ విధంగా స్వాతంత్రం ఇవ్వాలి అనే దానిపైన ఈయన ఒక ఫార్ములా బేస్ చేసుకొని బ్రిటిషర్స్కి సూచించడం జరిగింది, దాన్నే సిఆర్ ఫార్ములా అంటాం. ఏంటి అనేది చూసుకోవాలి. బ్రిటిషర్స్కి, కాంగ్రెస్కి, ముఖ్యంగా మన లీడర్స్కి మధ్యన జరిగిన సమావేశం షిమ్లా కాన్ఫరెన్స్ అంటాం. వేవెల్ ప్లాన్, లార్డ్ వేవెల్ అని ఉంటారు, వైస్రాయ్, ఆయన ప్రతిపాదించిన ప్లాన్ని వేవెల్ ప్లాన్ అంటాం. వాటి గురించి చూసుకుంటాం, అసలు ఏమేమి ఉన్నాయి అంశాలు వేవెల్ ప్లాన్లో, షిమ్లా కాన్ఫరెన్స్లో అవుట్కమ్స్ ఏంటి, ఏమి నిర్ణయించబడ్డదని చూసుకుంటాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్, సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం ప్రతిపాదించింది
అనేది చూసుకుంటాం. దాని తర్వాత ఇంకా మనకి స్వాతంత్రం అయితే భారతదేశానికి అల్టిమేట్లీ వస్తుంది, బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలుగుతుంది. దీంతోపాటు మనం స్వాతంత్ర ఉద్యమం అవన్నీ చూసుకున్నాం కాబట్టి ప్యారలల్గా మనకి ఏంటి అంటే రెవల్యూషనరీ యాక్టివిటీస్ అండి, అంటే అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్, వైలెన్స్తో కూడిన యాక్టివిటీస్, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ అవన్నీ జరిగినాయి. సో వాటి గురించి మనం చూసుకుంటాం. రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఏం జరిగింది అంటే మనకి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్గా రాజకీయం అంశం పెట్టుకొని, లేకపోతే ప్లెయిన్గా డైరెక్ట్గా ఉద్యమం చేయడం ఒకటి. 2 ఏంటంటే అండర్ గ్రౌండ్ విధంగా, అంటే రెవల్యూషనరీగా చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ నెక్సలైట్స్ అవలంబిస్తుంది మనం ఏమంటాము, రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటాం. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్గా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా అవన్నీ చేస్తుంటారు, వైలెన్స్కి పాల్పడుతుంటారు. సో వాటిని రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటాం. స్వాతంత్ర యోద్యమం భాగంలో రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయనేది గురించి చూసుకుంటాం. టెర్రరిజం అప్రోడ్, మన భారతదేశానికి స్వాతంత్రం చేయాలి, దానికోసం మనము కొంత వైలెన్స్ని వాడి తెచ్చుకోవాలి అని భారతదేశంలో కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాలి. భారతదేశం వెలుపల కూడా అబ్రాడ్, విదేశాలలో కూడా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మన భారతదేశంలో రెవల్యూషనరీ ద్వారా, అంటే టెర్రరిజం అనే పదం వాడకూడదు, ఎందుకంటే వాళ్ళు మన స్వాతంత్రం కోసం కష్టపడ్డారు కాబట్టి. బట్ అల్టిమేట్లీ ఏంటంటే వైలెన్స్ ఉపయోగించి ఏ విధంగా మనము బ్రిటిషర్స్ని భారతదేశం నుంచి పారద్రోలచ్చు అని చెప్పి అబ్రాడ్లో ఉండి కూడా చాలా ప్లాన్స్ అయితే జరిగినాయి. వాటి గురించి కూడా మనం చూసుకుంటాం. దాంతో మనకి మోడర్న్ హిస్టరీ పైన ఒక పూర్తి అవగాహన అయితే వస్తుంది. సో ఇది అండి మోడర్న్ హిస్టరీలో మనం ప్రధానంగా ఈ టాపిక్స్ని అయితే చూసుకుంటాం. సో ఒక్కొక్క టాపిక్ మనం ఈ ఆర్డర్లో మనం స్టార్టింగ్ చూసుకుంటూ వస్తాం అనమాట. దాంతో ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వస్తుంది మోడర్న్ హిస్టరీ గురించి.